వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ మధ్య ఒక కొత్త సమస్య అయితే మొదలవుతా ఉంది. ఏంటంటే ఏదో రక్తహీనత కదా, మనకు బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే అక్కడ వాళ్ళకి వచ్చేసేసి విటమిన్ B12 తక్కువ ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది. అసలు ఈ రక్తహీనతకి విటమిన్ B12కి ఏం సంబంధం ఉంది, అదేవిధంగా విటమిన్ B12 తక్కువ ఉన్న వాళ్ళలో నరాల సమస్య ఎందుకు వస్తూ ఉంటుంది, దీన్ని అడిగి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఫస్ట్ థింగ్ మీకు ఏంటంటే స్పెషల్లీ థ్యాంక్స్ అండి, ఎందుకంటే మా సుమన్ టీవీ వీక్షకుల కోసం మీరు ఫ్రీ కన్సల్టేషన్ పెట్టారు. ఈ వీడియో చూసి సార్ కాల్ చేసిన వాళ్ళకి. సో దానికి గాను ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మనం స్టార్ట్ చేద్దాం. అసలు బ్లడ్ అనేది తక్కువ ఉన్న వాళ్ళలో, అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ నరాల సమస్య ఎందుకు వస్తుంది, అదేవిధంగా వాళ్ళు మళ్ళీ ఫర్దర్ వెళ్తే B12 లోపం అంటూ ఉంటారు, దీన్ని ఎట్లా అధిగమించాలి? అరటి పండులు ఉంటాయి కదా, మనం కొనడానికి పోతే ఏం హిసాబ్ తోటి అమ్ముతాడు? డజన్ హిసాబ్ తోటి అమ్ముతాడు. బి ఫర్ బనానా. అయితే B12 ఏదైతే ఉంది, అందరూ చూడండి అరటి పండు కొనేటట్టు అయిపోయింది. అందరూ అరే నాకు B12 లోపం ఉంది, B12 లోపం ఉంది. ఎవ్వరు ఒక 5-6 సంవత్సరాల కన్నా ముందా B12 గురించి ఇంత మాట్లాడకపోతుండే, అవునా కదా? ఇప్పుడు అరటి పండు లాగా అయిపోయింది. అది కూడా డజన్స్ లో అమ్ముతారు. 12 ఉంటాయి, ఇది కూడా B12 అన్నట్టు అయిపోయింది. B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి డైరెక్ట్ గా నరానికి ఇంజెక్షన్ వేస్తా ఉన్నామంటా ఉంటారు, అంటే వాడుక భాషలో చెప్తా ఉన్నా నేను. సో ఆ ఇంజెక్షన్లు కావచ్చు, లేదంటే టాబ్లెట్స్ కావచ్చు, కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది వేసినప్పుడు మాత్రమే వాళ్ళకి యాక్టివ్గా ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇట్లా అయిపోతా ఉంటుంది. మీరు ఇట్లా అన్నారు కదా, గుడి మల్కాపూర్ పేరు విన్నారా? విన్నాను సార్. గుడి మల్కాపూర్ నుంచి మన దగ్గరికి ఒక అతను వచ్చిండ్రు. ఓకే. అతను రిటైర్డ్ ఎంప్లాయీ ఉండే. ఓకే. రిటైర్డ్ ఎంప్లాయీ ఉండి ఆయనకు ఏమైతుందంటే, సార్ నేను టెస్ట్లు చేయించుకొని మీకే చెప్తా నా ప్రాబ్లం ఏముంది. B12 సమస్య ఉండడం వల్ల నాకు తొడనొప్పులు వస్తున్నాయి, అరికాల్లో మంటలు వస్తున్నాయి, నాకు అరిచేతుల్లో మంటలు వస్తున్నాయి, నిద్ర రావట్లేదు. ఇది మొత్తం B12 సమస్య వల్లనే సార్. ఓకే, ఆయనకే తెలిసిపోతా. ఇది మొత్తం దాని వల్లనే. మీరు ఇప్పుడు నాకు చెప్పండి ఎట్లా తగ్గించుకోవాలి. మీరు ఇచ్చేసేయండి ఇంకా మందులు, డైరెక్ట్ B12కి ఇచ్చేయండి. నేను మొత్తం జెమినీలో చూసుకొని వచ్చిన. జెమినీ అంటే జెమినీ టీవీ కాదు. ఓకే. జెమినీ అంటే దాంట్లో చూసి వచ్చిన, మొత్తం నాకు తెలుసు. అయితే ఏందంటే మనం అడిగినాం, కూర్చోండి సార్ అని చెప్పినాం. ఫస్ట్ కూర్చునే ముందు ఇవన్నీ చెప్పేసిర్రు ఆయన. మనం ఏమన్నామంటే మీరు రిపోర్ట్లు ఇవ్వండి సార్ అన్నాం. ఓకే. రిపోర్ట్లు చూస్తే హీమోగ్లోబిన్ 10 ఉంది. హీమోగ్లోబిన్ ఎంత ఉంది? 10. ఎంత ఉండాలి? 14, 15 ఇంత ఉండాలి. ఇంతే ఉంది. హీమోగ్లోబిన్ ఏం చేస్తుంది అంటే బాడీలో న్యూట్రియంట్స్ కానీ, ఆక్సిజన్ కానీ, గ్లూకోజ్ కానీ, మినరల్స్ కానీ అన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఈయనకు సిమ్టమ్స్ ఏమున్నాయి తెలుసా? ఇప్పుడు ఇవైతే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పేషెంట్ చెప్పుకున్నారు. అరికాల్లో మంటలు, తొడ నొప్పులు, తిమ్మిర్లు, చక్కర్లు రావడం, అరిచేతుల్లో తిమ్మిర్లు. సార్ ఏమైందంటే మొన్న నేను ఒక చెక్ సైన్ చేయడానికి పోయినా. ఓకే. ఓకే. చెక్ సైన్ చేయడానికి పోతే బ్యాంక్ కి కింద పెన్ పడితే లేపుకోనికి కింద వంగితే లేవ్వంగానే ఎటువంటి తిమ్మిర్లు వచ్చినాయంటే చైర్ వెతికినా నేను కూర్చోడానికి. షాక్ కొట్టినట్టు వచ్చేసిన మొత్తం తిమ్మిర్లు ఆగుతలేవు. తిమ్మిర్లు పోయి ఆడ కూర్చున్నా మళ్ళీ నేను. ఇట్లా ఉండే పరిస్థితి పేషెంట్ది. జర్రా నడవంగానే మంటలు స్టార్ట్ అవుతున్నాయి, తిమ్మిరి స్టార్ట్ అవుతుంది, కాళ్ళు చక్కగా పడుతుందా లేదా అనేది కూడా అర్థమైతలేదు. రక్తహీనత ఉండే పేషెంట్కి. ఇప్పుడు రక్తహీనత ఉంటే ఏమైతుంది, దానికన్నా ముందు ఇది ఎందుకు వచ్చింది అది చెప్తాను. ఓకే. ఎందుకు వస్తుంది అంటే మనకు విటమిన్స్ కూడా అంతే అవసరం మన బాడీలో. B12 సరిగా లేకపోతే కూడా అనీమియా వస్తుంది. ఓకే. ఓకే. అనీమియా అంటే ఏంది? రక్తహీనత. రక్తమే చక్కగా లేనప్పుడు మీకు ఎలక్ట్రోలైట్లు ఏవైతే కావాలి నరాల్లో కరెంట్ పాస్ అవ్వడానికి, అవి కరెక్ట్ గా పాస్ అవుతాయా లేవా మీరు చెప్పండి. అవవు. ఏమైతుంది? బ్రెయిన్ కి సప్లై కరెక్ట్ గా ఉండదు, ఎంత ఆక్సిజన్ పోవాలి అంత పోదు. ఎలక్ట్రోలైట్లు చక్కగా లేవు, ఏమైతుంది? ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉండే, సోడియం లెవెల్ ప్రాబ్లం ఉండే పేషెంట్కి. ఏమైతుంది? కరెంట్ ఏమో సరిగా పాస్ కాదు. దాంతో ఏమైంది? పేషెంట్కి ఏజ్ కూడా జర ఎక్కువ ఉండే. దానివల్ల ఏమైంది?
ఇది ఇంకా ఇంపాక్ట్ చూపించి ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటది కదా దాంట్లో డీజెనరేటివ్ చేంజెస్ ఉండే. ఓకే, డీజెనరేటివ్ చేంజెస్ ఉండేది మనకు ఎట్లా తెలుస్తుంది? ఎంఆర్ఐ చూస్తే తెలుస్తుంది. డీజెనరేటివ్ చేంజెస్ ఉండి ఇవన్నీ ప్రాబ్లంలు అవుతున్నాయి పేషెంట్ కి. ఎందుకంటే స్పైనల్ కార్డ్ కి కంప్రెషన్ కూడా అవుతుంది. ఇవన్నీ ప్రాబ్లంలు అయ్యేసరికి నిద్ర కూడా చక్కగా వస్తలేదు. పడుకుంటే తిమ్మిర్లు వస్తున్నాయి. పిల్లల్ని ఒత్తుతే తిమ్మిర్లు తగ్గుతున్నాయి, మంటలు పెరుగుతున్నాయి. ఇట్లా కూడా ప్రాబ్లం ఉంటది. మనం మందులు ఇచ్చినాక 4 నెలల్లో తగ్గిపోయింది పేషెంట్ కి. ఇది టైం ని బట్టి ఉంటది సార్? అంటే మార్నింగ్ అవర్స్ లో ఎక్కువ వస్తూ ఉంటాయి, నైట్ ఎక్కువ వస్తుంటాయి? ఉంటాయి. కొందరికి నైట్ ఎక్కువ అవుతుంది, కొందరికి మధ్యాహ్నం ఎక్కువ అవుతుంది, కొందరికి తిన్న తర్వాత ఎక్కువ అవుతుంది, కొందరికి మోషన్ చేసేటప్పుడు ఎక్కువ అవుతుంది. ఇవన్నీ కూడా మనం పేషెంట్ కి అడుగుతాం. ఎందుకంటే హోమియోపతిలో చిన్న చిన్న పాయింట్ ని బట్టి మందులు మారుతాయి. ఇంకా హోమియోపతి మెడిసిన్ ఎట్లాంటిది అంటే అందరు ఏమనుకుంటారు, ఇప్పుడు ఈ పేషెంట్ కి 4 నెలల్లో తగ్గింది ప్రాబ్లం, ఎన్నో ఏళ్ల నుంచి ఉండే 4 నెలల్లో తగ్గింది ప్రాబ్లం. అందరు ఏమనుకుంటారు హోమియోపతి స్లో, చాలా స్లో అంటూ ఉంటారు. అట్లా అస్సలు అది తెలియక అట్లా చెప్తారు. ఈ పేషెంట్ కి 4 నెలలు తగ్గింది ప్రాబ్లం. మళ్ళా దాని తర్వాత ఇంకోటి ఏంటంటే నాలుక పైన మందు పడుతుంది కదా హోమియోపతి, అప్పుడే దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే హోమియోపతి మందు డైరెక్ట్ నరాల పైన పనిచేస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఎంతో మంది నరాల బలహీనతకి వస్తారు, వాళ్ళకు చాలా మంచి రిజల్ట్ ఎందుకు ఉంటది? ఎందుకంటే హోమియోపతి మందే పనిచేసేది నరాల పైన ఎక్కువ. నరాలే పనిచేసి మనకున్న రోగాలని సెట్ చేస్తాయి. ఇప్పుడు సైనసైటిస్ ఉంది, నరం మీద పడది మెడిసిన్. సైనస్ పేషెంట్లకు ఎందుకు తొందరగా తగ్గుతుంది హోమియోపతి మెడిసిన్? మీరు కూడా వినే ఉంటారు, సైనసైటిస్ కి నేను హోమియోపతి వాడినా తగ్గిపోయింది. ఎందుకంటే నరాలు డైరెక్ట్ గా సిగ్నల్ పంపిస్తాయి కదా, ఇది ప్రాబ్లం ఉంది తగ్గించుకో అనేసి. సార్ మేము స్కూల్లో మనం ఆ ఏజ్ లో ఉన్నప్పుడు చక్కెర గుండ్లు అని చెప్పేసి ఇస్తా ఉన్నారు. అంటే మెదడు వాపు రాకుండా ఉండడానికి ఫస్ట్ కనిపెట్టింది మెయిన్ హోమియోలో వచ్చే కదా. సో అంటే నర్వ్స్ మీద బాగా పనిచేస్తాయనే ఆ టైంలో దాన్ని గవర్నమెంట్ కూడా చాలా ప్రమోట్ చేసింది. అయితే అట్లా ఉంటది. మళ్ళీ పేషెంట్ కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఏం చెప్పినామంటే ఇది కప్పు, దీంట్లో మనం ఏం తాగుతాం? చాయ్. మనం ఏం చెప్పినాం? చాయ్ తాగకండి కానీ చాయ్ తాగండి. చాయ్ తాగండి కానీ చాయ్ తాగండి. ఏం చాయ్ తాగాలి? జిన్సెంగ్ టీ. ఇది టిబెట్ లో ఎక్కువ ఉంటది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. దీనిది మందులు కూడా తయారు చేస్తారు, మందు కూడా తయారు చేసి ఇస్తారు. మనం జిన్సెంగ్ టీనే ప్రిపేర్ చేసుకోవాలి. దొరుకుతుంది ఎక్కడ? టిబెట్ లో అన్నారు కదా, ఎక్కడన్నా దొరుకుతుంది ఇది. మీరు పోయి ఏదైనా షాప్స్ ఉంటాయి మెడిసిన్స్ అమ్మేటోళ్ళ, ఆయుర్వేదిక్ షాప్స్, అక్కడ కూడా అడగొచ్చు. అమెజాన్ లో మీకు వేరే వెబ్సైట్లలో కూడా దొరుకుతుంది, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, ఆఫ్లైన్ లో సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఇది కొనేసి డైలీ చాయ్ బదులు ఈ చాయ్ తాగండి. అండ్ దీంట్లో పాలు వేసే అవసరం లేదు. డైరెక్ట్ వాటర్. మనం గ్రీన్ టీ ఎట్లా తాగుతాం అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. గ్రీన్ టీ ఎట్లా చేసుకుంటారు అట్లా చేసుకోండి, తాగండి. మంచిగా మీకు జర నరాలకు కొద్దిగా రిలీఫ్ ఉంటది. మళ్ళీ మీకు ఎటువంటి సమస్య ఉంది అంటే మీరు హోమియోపతికి షిఫ్ట్ అవ్వండి. మీకు వైద్యం చాలా మంచిగా ఉంటది, శాశ్వతంగా రోగం అనేది తగ్గుతుంది. ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది లేట్గా ఉంటుంది అంటుంటారు. కానీ చాలా వరకు డయాబెటీస్కి కావచ్చు, ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అలోపతిలో వాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక సర్టన్ టైం అనేది మేము చెప్తాము, 6 నెలలు కావచ్చు, లేదంటే వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి 1 year కావచ్చు, 2 years కావచ్చు, కానీ పూర్తిగా శాశ్వతంగా అయితే తగ్గుతుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్గా డయాబెటీస్ చెప్పాను. సో ఇట్లాంటి వాటికి అయితే జస్ట్ 4 monthsలో ఈ నరాల బలహీనతకు సంబంధించి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సార్తో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు నేరుగా మాట్లాడచ్చు.